మా సిరిగల్ల మా తల్లి అమ్మో అగ చూడండి అమ్మలారో కన్న తల్లి ఏమనుకున్నది సత్యవ్వ నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు పూసల్లదారము బెడలోని బతుకము నా మేలిమి బంగారం వస్తున్నాడా అని ఎడ్డివాడ మొగడాని ఎక్కిరివరాదు గుడ్డివాడ మొగడాని గురిపియరాదు ముసలోడు నా మొగడాని ఎప్పటికి మూతి పోటుడు రాదు ఎరగడి కాలములో బలా ఆడవాళ్ళు మహాప్రతివతలు ఏమి చేసేదయ్యా పొద్దుగాల లేవంగానే భర్త పక్కలకెళ్ళి లేవంగా భర్త రెండు గాళ్ళు మొక్కి మంగళ సూత్రము కళ్ళకద్దుకొని సీపిరిగట్ట చేత పట్టి అలకు ఊత వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు ఎనకడి బంగారి తల్లులు కానీ ఈ కాలంలో అంత సీను లేదు ఇప్పటి కొందరు బంగారు తల్లులు ఏమి చేస్తున్నారు లేచేది లేవంగా నేనేంది వీరి కాళ్ళ మొక్కుడు ఎందా అని లేచేది లేవంగానే పక్కనున్న భర్తను కాలుతోటి అనుకుంటలేస్తున్నారా ఈ కాలంలో కొందరు ఆడళ్ళు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలంటారు ఆడవాళ్లకు ఆడవాళ్లకు ఎట్లా ఉండాలి కార్యేషు దాసికరణేషు మంత్రి భోజేషు మాత శేనేషు రంభ రూపేత లక్ష్మి క్షమే దరిత్రి క్షధర్మ యుక్తి కులధర్మ పత్నియో అన్నరయ్యా భర్తకు వారు విదంబుల సేవ చేసేడి అల్లిదాని కావాలి ఏ పొద్దు క్షేమము కోరేది ఆడది ఏమీ లేదని అంటూ ఎడిచేది గాడది అత్త మామల సేవ ఎత్తుగా చేసేది ఆడది అంటకుంట తిరిగేది అది పయ్యగాడది భర్త సేవలు చేసేది ఆడది భర్తను బదనాము చేసేది అది పయ్యగాడది తన భర్తతో తాను పొందు చేసేది ఆడది నదిక పురుషుల గోరు నది పయ్యగాడది పుట్టి నిల్లుకు తాను పేరు తెచ్చేది ఆడది నపకీర్తి చేయునది పయ్యగాడది అమ్మవారి ఎవరికున్నది ఆ తల్లి సత్యవర భర్త వస్తున్నాడు వెంకటరెడ్డి మహారాజు భర్తకు ఎదురుగా పోయి నా భర్త బాధాల గారు కోరి బాధాల నిల్లు బయదల్లుకుంటున్నాని కన్న తల్లి కాపొల్ల సత్యవ్వ భర్త వేడికి వస్తున్నది ఓ రామ 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 రామ
చూడ బంగారు మేడ ఓనాదా చూడవాడుటానికయ్యా ఓనాదా చూడవాడటానికయ్యా ఓనాదా చూడవాడ జాతి మేడ ఓనాదా ఇక చూడవాడ జాతి మేడ ఓనాదా లాలి మేడ లెక్క మేడ ఓనాదా లాలి మేడ లెక్క మేడ ఓనాదా సంపాది ఉండే ఓనాదా సంపాదన ఉండే ఓనాదా ఇష్టాభాగ్యములుండే ఓనాదా ఇష్టాభాగ్యములుండే ఓనాదా ఎన్ని ఉండి ఏమి పరవే ఉండి ఏమి పరవే ఓనాదా సంసార జీవితములా ఓనాదా సంసార జీవితంలో ఓనాదా ఏడుగురు కొడుకులయ్యా ఓనాదా ఏడుగురు కొడుకులయ్యా ఓనాదా ఏడుగురు కొడుకులయ్యా ఓనాదా ఏడుగురు కొడుకులయ్యా ఓనాదా ఏడుగురు కొడుకుల తోడా ఓనాదా మన ఏడుగురు కొడుకుల తోడా ఓనాదా మనకొక్క బిడ్డ లేదేవో శివ 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 ఒక్క బిడ్డ లేదేవో నాదా ఒక ఆడివిల్ల మనకు లేదేవో ఒక ఆడివిల్ల మనకు లేదేవో నాదా ముద్దు బారాలే బాయనా ముద్దు బారాలే బాయనా చూసి జడాలేసుకుంటే ఓనారా జడాలేసుకుంటే ఓనారా జడాలిప్పే ఆడి విల్లాలే బాయనా జడాలిప్పే ఆడి విల్లాలే బాయనా అందుకొరకే అంటారు నాదో సూతులు పుట్టేది ఎందుకంటే ముందు నాటి కథలు వేసాడందుకల్లరయ్యా కొడుకులు పుట్టేది ఎందుకంటే అవ్వయ్య చచ్చిపోయిన నాడు తలకొర్రాయి పెట్టి మన పేరు మీద 11 రోజుల నాడు పెద్ద కర్మయ్య మన గర్భాన పుట్టిన మనకి 7 కొడుకులు ఉన్నారయ్యా ఎంతైనా గాని నాలో మీ మగవాళ్ళకుండే అది కోటుకుంటున్నారయ్యో మా ఆడవాళ్ళ గుండె అది జాలిగుండంటారు నాదా మగవాడు ఎంత దుఃఖం వచ్చినా గాని కొడుకులు ఉంటే 2 కొడుకులున్నా 3 కొడుకులున్నా 4 కొడుకులున్నా ఆ మూలకు కొడుకు సోరి మూలకు కొడుకు కూసోరి కొడుకులు 4 ఇద్దరు గాని కొడుకులు గొల్లెత్తి ఎడవోరన్నారయ్యా అదే మన కడుపు లోపల మనకొక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డ పెరిగి పెద్దదాయి పెళ్ళిడు బిడ్డ అయినాక వయ్య చేతులు పెట్టి ఏ ఊరికన్నా ఇచ్చిన్నాడు మనము చచ్చిపోయారు మాట మన బిడ్డకు తెలవంగానే మన బిడ్డ రాదో ఆ బిడ్డ ఏ చేళ్ళల్లో ఉన్నా ఏ సిరకల్లో ఉన్నా చేతుల్లో ఉన్న పనిని చేతుల్లోనే వదిలిపెట్టి మా అమ్మ చచ్చిపోయిందాడా మా నాయన్న చచ్చిపోయిందాడా అని ఆత్మగల్ల బిడ్డ అన్నగల్ల బిడ్డ రాదో చేళ్ళల్లో మన బిడ్డ ఉన్నా చేతుల్లో ఉన్న పనిని చేతుల్లోనే వదిలిపెట్టి చేరనక జరగనక తలుపనక తాళవనక ఇల్లనక సాగనక నాది 7 వాడాలల్లా 7 వాడాలల్లా 7 వాడాలల్లా 7 వాడాలల్లా ఎదుగుంటా బిడ్డు బిడ్డలల్లి వచ్చి మన మీద వాడి ఏడవతివి అవ్వో ఏడవతివి అవ్వ ఏడవతివి నాన్న ఏడవతివి నాన్న ఉల్లడు వేగుల్ల మమ్మల గన్నరే అవ్వ బండరు బొక్కల్ల మమ్మల్ని ఆదుకున్నరే అవ్వ మా కష్టమేమి అవ్వ ఇక మీరు చూసినారే కష్టమేమి అవ్వ మీరు చూసినారు ఇక మీరు చూసినారు కనికాకుల పాలు చేసిపోతుంది అవ్వ నాన్న మీరు వస్తారా ఇక మీరు వస్తారని ఏ దారిన ఏ దారిని అవ్వ మీరు వస్తారా మీరు వస్తారని బిడ్డలు బిడ్డలు నాన్న మన మీద వాడి మన మీద వాడి వాడు
సచ్చిపోయిన మన పొడుగుత వాడి మన బిడ్డలు మన మీద వాడేడు అంగా నన్ను సచ్చిరామన జీవి సత్యనామల జీవో రామన జీవి సత్యనామల జీవి స్వర్గవందేనారా భగవంతేనారా రామకీనారా భోగినారా వెలుగులే గాబాయే వెలుగులే గాబాయే బిడ్డలు లేని ఆడబిడ్డలు లేని సముదావారాలు సౌదావారాలు ప్రతివాడు లేని అంటివాడు లేని చేతయ్యారాలు చేతయ్యారాలు సన్నాయి లేనిదో సన్నాయి లేనిదో పెళ్లి అయ్యారాలు పెళ్లి అయ్యారాలు ఆ బాబగారి గడుపులోనా పోనాదా బాబగారి కడుపులోన ఓనాదా కోటికి కొడుకులు ఉండే పోనాదా ఈ కోడికి కొడుకులు ఉండే ఓనాదా మనకు లక్షకొక్క బిడ్డలేదే పోనాదా ఈ లక్షలుగా బిడ్డలేదే ఓనాదా నాకు బిడ్డలు కావాలయ్యా పోనాదా నాకు బిడ్డలుగా వాళ్ళనయ్యా ఓనాదా నేను బిడ్డలైతే బతుకుతానే పోనాదా నేను బిడ్డలైతే బ్రతుకుతానే ఓనాదా అయ్యో లేకుంటే ప్రాణనాదా పోనాదా నాదా లేకుంటే ప్రాణనాదా ఓనాదా నీ పాదాల కాడనయ్యా పోనాదా నీ ప్రాణాల కాడనయ్యా ఓనాదా నా ప్రాణ వల్ల తీసుకుంటా పోనాదా ప్రాణ వల్ల తీసుకుంటా ఓనాదా ఇక నేను చచ్చిపోతానయ్యా అమ్మవారు చూడు సత్యమయ్య వల్లది నాదా వెంకటరెడ్డి మన గర్భము లోపల 7 కొడుకులు ఉన్నారయ్యా ఆ కొడుకులతో బిడ్డ కావన్నాడు మంకు పట్టు పట్టింది చేసుకున్న భర్తను వదలకిచ్చింది ముదలకిచ్చింది ఇలా నేర్పు నేర్పి రాయుడు వంటి భర్తను ఉత్తగ లక్కువ ఎరిగిచ్చింది అమ్మవారు సత్యమయ్య ఏమన్నది నాదామల కులదేవుడు అంజన్న తిరుపతి తీరంగా ఓనంది మాందికి మానంది కాశీకాయముల వాడ సత్యే అవో జాతర తిరుగుడు అవసరం లేదు నాదా అవో ఈ అటువంటి మన కుల దైవం ఉన్నాడు అవో వీరాంజన్నకు పూజలు వీరాంజనేయుని పూజలు చేద్దామన్నది ఆ తల్లి సత్యమ్మ అనుకున్నది కన్న తల్లి సత్యమ్మ ఏమనుకున్నది ఇళ్లలో ఉన్న ధర్మల్లో పోసుకొని బండికి కట్టింది బారెట్లు బంగారు గొలుసులు ఇల్లం తెరుసులు 20 గొలుసులు సాగుతున్నాయి బళ్ళు శాబంతులోనే ఆ కన్న తల్లి ఎరుగురు దాశాల్లో వెంట పెట్టుకొని అవో అమ్మవారు చూడు అంజన్న గుళ్ళల్లో పూజలు చేస్తారా అని ఎట్లా పోతున్నది ఓ రామ రామో నందనందన ముకుంద వదన ఇందులేశ ఎప్పుడు ఇల్లు సందన ఈరన్న గుళ్ళు అందమైన వీరాంజనేయుని గుడి కాడికచ్చుని అమ్మవారు వచ్చే వరకు ఆ గుడి కాడ పిట్టలాది కసుపు పిక్కల అంటున్నది కాకులాది కసుపు కాళ్ళ అంటున్నది కళ్ళ తల్లి కట్టుకున్నది 10,000 పట్టు చీరాలు చూడబాయే గుడిలో ఉన్న కసుపు తీసింది ఆ తల్లి మొత్తం బయట ఎత్తి పారవోసి సుందారగులను శుద్ధి చేసింది గంధారగులను గాలింపు చేసి తండ్రి ఆంజనేయ ఎక్కడున్నవయ్యా రాములకు పట్టువైనవు రాజ్యాల దేవుడవు సీతమ్మ దూతవు చిత్రమైన దేవుడు అంజల్లా ఎక్కడున్నవు దేవుడు అంజల్లా కొండగట్టులో అవల కొలవై ఉన్నవ దేవుడా దేవుడా రామ
ఆ తల్లి సత్యం ఆంజన్న గుళ్ళకాడికి వచ్చింది. అందాన్న కొడవంటి అందమైన తమలపాకులు దండలేసి అగో జిల్లడి పూల దండలేసి ఆంజనేయ పాలతోటి పాలాభిషేకం పూలతోటి పూలాభిషేకం పంచామృతాలతోటి ఆశీర్వాదం వంటి అభిషేకాలు వేసి తండ్రి ఆంజనేయ ఎక్కడ ఉన్నవు దేవుడు శివుని రూపుడవు చిత్రమైన దేవుడు అంజన్న ఆంజనేయ జయ జయ వీరాంజనేయ మామర వినరావా జయ వీరాంజనేయ మామర వినరావా జయ జయ వీరాంజనేయ మామర వినరావా జయ వీరాంజనేయ మామర వినరావా మర వినరావా రామాంజనేయ వినరావా రామాంజనేయ వినరావా రామాంజనేయ మర వినరావా రామాంజనేయ అయ్యా దేవుడా ఆంజనేయ వారికడికి దగ్గర బారా 12 యామడ దూరము తిరుమలగిరి శ్యామలగిరి జగనాలపురి పట్టణము. ఆ పట్టణాన్ని ఏరేవాడు నా భర్త రాజు వెంకటరెడ్డి, అతని భార్య నా పేరు సత్యమ్మ ఉన్నదయ్యా. నా గడుపుల పుట్టింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకులు ఉన్నారయ్యా. పెద్ద కొడుకు అప్పిరెడ్డి, రెండో కొడుకు రేనారెడ్డి, మూడో కొడుకు ముత్తిరెడ్డి, నాలుగో కొడుకు నాగిరెడ్డి, 5వ కొడుకు ఆదిరెడ్డి, 6వ కొడుకు అంకిరెడ్డి, అందరికన్నా చిన్నవాడు తీరుడు రత్నాకర్ రెడ్డి ఉన్నాడయ్యా. 7 కొడుకులు వచ్చిండు దేవుడు గారు. 7 కొడుకులతో నాకు ఒక్క బిడ్డ సంతాన పేపరం వేయలేదు దేవుడా. తండ్రి దేవుడా అంజన్న గర్భాన దేవుడు 7 కొడుకులను ఇచ్చిండు గాని 6 కొడుకులను ఇచ్చి ఒక్క బిడ్డనిచ్చిన ఈ బాధ ఉండపో. అందుకొరకే 7 కొడుకులతో బిడ్డనిత్తిన పోయి గుళ్ళల్లో నా ప్రాణం దక్కుతుంది. ఒకవేళ కాదు లేదు బిడ్డ అని గర్భానగా బిడ్డే పుట్టదని వంటి వారము తండ్రి యొక్క నీ పాదాల కాడ విలగొట్టుకొని ప్రాణం తీసుకుంటామయ్యో.
దత్తం బాధ్యత దత్తం తండ్రి ముసల్దాసి కోతకు వనరేంద్ర దొరసాని కన్నా దొరసానన్న ఆగుతుంది కానీ నేను ఆగ బాధ్యత మరి కాంతే ఏమవుతుంది నీకు ఈ ఆనకాలం పొలాల మీద అనాలి 9 నెలలు మోయవాలి ఈ పొలాలకు నువ్వు కనడానికి సంబంధం ఏంటి? ఓ నేను కానాలి కంటే కలర్ పోతుందనే కంటలేను ఇన్ని రోజులు బట్టి. అయితే ఇప్పుడు పందిరిందిగా పందిరిందిగా బిడ్డ ఆటలు కొడతారు. అయినా నీకు మెడలో ఆ పుస్తకాల్లో తాళ్ళు లేదు, కాళ్ళకు మట్టెలు లేవు, చేతుకు గాజులు లేవు. ఒకవేళ నేను పాపం అనే కొడుకును బిడ్డను ఓడిగాడతా, ఎవరి పేరు చెప్పుకుంటావు, ఈ కందుల ఊళ్ళో ఎవరి బదనం చేస్తావు. అదే పుస్తకాలు మట్టెలు ఉంటేనే కానన్నా కాదా మరి? లేకపోతే కానరాదా? ఎట్లనే ఎవరి పేరు చెప్తావంటే ఇచ్చినోడు కాబట్టి నీ పేరే చెప్తా. నిన్ను అర్థం చెప్తాను బాంచడు మొగడున్నదో కన్నదో కాన్ప మొగలు లేక కన్నదే కదర కళ్ళ కాన్ప. ఎట్లా కదర కళ్ళ కానిపోతున్నావా? నేను భర్త లేక కన్నాను అనుకో, ఇటు వాళ్ళు వస్తారు, జైన్ వాళ్ళు వస్తారు, ఇటు ఎనుకోడు వస్తాడు, ఇటు ముంగటోడు వస్తాడు. ఆహా బిడ్డ భర్త లేక ముందుకు ఏ భగవంతునికి ఇట్లా సంతర ఫలవిచ్చే ఏ నరుడు కన్ను దేవుడా అంజన్న గర్భాన 7 కొడుకుల తోడ ఒక్క బిడ్డ పుడుతుంది కానీ బిడ్డ పుట్టినాక భార్య భర్తల ప్రాణం పోతుందయ్యా. అయ్యా సాన్న మాటలయ్యా ఓ దేవుడా, ఓ దేవుడా, ఓ దేవుడా, ఈ నోటికి ఎట్లా వచ్చినది ఓ నాయనా, ఓ నాయనా, బిడ్డ పుట్టుడే మా కండాన పుడుతున్నదా. అవును, మా బిడ్డ పుట్టినాక కొన్నేళ్ళు బతుకము, కొన్ని రోజులు బతుకము. 21 దినము నాడు ఆ బిడ్డ పేరు పెట్టినాక 22 రోజుల నాడు నా భార్య భర్తలకు ప్రాణగండం అన్నవయ్యా. కన్న తల్లి సత్యవై ఏమనుకున్నది, నేను కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, నా కళ్ళ మీద పట్టది మైల కావాలనుకున్నది. పిలువరు మది పులకించను, ప్రేమను వర్షించను, ఆయాసములో ఆవేశములో పలికే తొలి పలుకు అమ్మ అంటారు ఆడవాళ్ళకే. కొడుకులెందుకు బిడ్డలెందుకు అని అంటే, కొడుకులు పుట్టాలి, ఆడళ్లకు కోరికలు తీరాలి, బిడ్డలు పుట్టాలి, భ్రమలు తీరాలి. రేపటి కాలాన నేను చచ్చిపోయినాడు. బిడ్డలు ఎందుకంటే ఏ ఊళ్ళో ఉన్నా ఏ పల్లెల్లో ఉన్నా గిద ఉరికొచ్చి చచ్చిపోయిన అవ్వయ్య మీద వారి బిడ్డలు ఏడిస్తే ఆ బిడ్డల 5 కన్నీటి సుక్కలు పోయి అవ్వయ్య ఎదవచ్చ మీద పడితే పొడి పీనుగలు పోయి తడి పీనుగలాయి చచ్చిన జీవి స్వర్గము ఏరుతుందంటేనే అమ్మా. కన్న తల్లి సత్యమయ్యేమన్నది ఓ తండ్రి, దేవుడా బిడ్డ పుట్టుడే మా ప్రాణగండాన పుడుతున్నదా తండ్రి. అయినా చూడుండి అవ్వలాల ఈ మానవ జీవితం ఎల్లకాలం ఉండి భూమి మీద ఉండడానికి వచ్చినవా నేను. అందుకొరకే ధరణిలో వెయ్యేళ్ళు తనువు నిలవకపోదు, ధనమెప్పటికీ శాశ్వతంబుగాదు. దరసుతదులు తన వెంటరాలేరు, పుత్రులు మృతిని తప్పించలేరు. బంధు జాలము నిన్ను బ్రతికిల్చుదురలేరో, బల పరక్రమమేమి పనికి రాదు. ఘనమైన సంపదలు ఎన్ని కలిగి ఉన్నా తుదకు గోచి మాత్రమైన కొంచెవారు. వెరి కుక్కల భ్రమలన్నీ మరచియు నిన్ను భజన చేసేటి వారికి పరమ సుఖమయ్యా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దృష్ట సంహార నరసింహ దురిత దూరా. ధరణి అంటే ఈ భూమి మీద నా తరం ఎల్లకాలం ఉండడానికి రాలేదు. ఎన్నెన్నున్న ఏర తప్పది, 100 ఏళ్ళు బతికిన సాగు తప్పది. నా బిడ్డని కన్నాక నా ప్రాణం పేర పర్వాలేదు, నా భర్త ప్రాణం ప్రేర పర్వాలేదు తండ్రి. నాకు బిడ్డ రోడి కట్టు వారి వడి దాపుకున్నది ఆ తల్లి సత్యవ్వో. భవనాల వేడికి ఎట్లా వస్తున్నది ఆ తల్లి సత్యవ్వో.
నిండు నిమ్మల కింద చూడే గోపమ్మ ఆ గొల్లవారి మనసులో చూడే గోపమ్మ కట్టుకొని భవనాలు నిండుకున్నది ఓ రామ రామ ఓ ఎందవా నీ దొరస నీ సోపతి నాశనం గాను ఏం చెప్తారో బిడ్డ పిడాత భయపెట్టివి ఏం చెప్తారో ఇంట్లో నేనేం చేసి పాడైతే అన్న దొరసాని ఈ ముసలి బ్యాచ్ అంతా కట్టి నాశనం చేస్తున్నావు ఇక అమ్మవారు చూడు ఆ తల్లి సత్యమయ్యేమనుకున్నది బిడ్డ ఇక మనకు పర్వాలేదు బిడ్డ భగవంతుడు వెచ్చిండు నా గర్భము లోపల 7 కొడుకులతో అందమైన బిడ్డ పరమాడి కట్టిండో అన్నది అని కన్న తల్లి 7 అంతరాల మేడల్లో రావంగని మేడల్లో ఉన్న దాశల్లో ఇరుగు దిష్టి తీసి పొరుగు దిష్టి తీసి భవనాలు నింపుకున్నారు అంతాపురము లోపల కన్న తల్లి స్నానం వేసింది అందంగా తయారాయి ముచ్చాల మన బీడ వేసుకొని ఆ తల్లి ఎప్పుడు కూర్చొని ఉన్నదో ఎదుగున్న వరద చూడు రాదు వెంకటరెడ్డి మహారాజు చదివి అమ్మవారు చూడు భవనాల వేటికి ఏనాడు వచ్చే వరకు కన్న తల్లి సత్యవ భర్త వేడికి వచ్చింది నాదా ఇక మనకు పర్వాలేదండి భగవంతుడు మెచ్చిండు మన 7 కొడుకులతో బిడ్డనోడి కట్టిండా అని భర్తకు చెప్పుకున్నది ఇంకా కొన్ని రోజులైతే రారో రాదా ఇంకా కొన్ని రోజులైతే నేను మమ్మీనైతే నాదా నువ్వు మల్లడాడి వైతవయ్యో నా ముద్దులా మగడా భార్యాభర్తలు ఇద్దరు సంబరపడుతున్నారు సంతోషపడుతున్నారు పాపం ఉన్నాగది పరమున్నాగది కక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది ముళ్ళగట్టినాగది పందికొక్కరు బాధలు పెట్టినదాగది పాపం ఎక్కువైతే ప్రపంచం ఆగబోదు ఆ కన్న తల్లికి గడియలు నిండుతుంటే గర్భం ఎట్లా పెరుగుతున్నది ఓ రామ రామ అండములో నా పిండమాయ నా పిండ రూపమాయ అండములో నా పిండమాయ నా పిండ రూపమాయ
దొరసానికి అక్కుతగా 2 చెవులు మూసి పట్టుకోవని నాది వెళ్ళిపోద్దని నలమొక్క పోడా నీ మట్టుకునుడు ఒక్కటైంది కరెంటు పోడు ఒక్కటైంది వేడ పట్టినవే ఏం పట్టిండ్రా నీ ముఖం పాడుగాను అవ్వదు బాంబులు పెట్టి పట్టిన ఏం చేస్తుంది రో ఒక్కసారి గ్యాస్ ట్రబుల్ అయి బడీలు అననా ఓపెన్ కాస్ట్ లో బత్తి వేలినట్టు అడిగి పందికి తూట పెట్టినట్టు ఇక నీ పంత వక్కలు చెక్కలు అయ్యి ఏ ఛార్జ్ లేకుండా పోయి మన పేడ పేలిన పడతావు తుపాయి గుండు పోయినట్టు రూపాయి గుండు కంటే పెద్దది అది దొరసాని కట్ట ఉంటే నలుగురితో చెప్పుకోవాలి డబ్బు ఉంటే దాచుకోవాలని అన్నారు మేము 7 దాశల్యములు ఏమో తల్లి నీకు ఏమనిపిస్తుందమ్మా దాసి ఓసి కాదు ఓసి కాదు రాష్ట్రాక ఇచ్చిర్రు రాష్ట్రాక తెచ్చిర్రు అది కాదు బాటలేంది బల్ల దిగరా నెరికే దాసి అది కాదు ఓ ఏంటిది నేను ఇప్పుడు నీళ్లు పోసుకున్నాను అంటున్నా అంటే మేము గంత గలీజులు ఏమో బిడ్డ నువ్వు వేస్తుంటే పిల్ల పోయి కందుకూరులకు ఏం తెలుస్తుంది బాగా రోజులకు వచ్చినావు నువ్వు ఈ సంగతి అలాగేం తెలుస్తుంది బిడ్డ కాబట్టి అవ అట్టున్న మనిషివి పుల్లడి మాడికాయల మీద బుద్ధి పుట్టాలి పుల్లడి చింతకాయల మీద బుద్ధి పుట్టాలి రోజుకొకరు రాగడి పిల్లని వచ్చి వారేసుకోవాలి అందరు కైకిలు వేరంక ముక్కుల్లో పక్కులు తప్పరియాలి గవి తింటారే నీకేవేరక ముక్కుల పక్కులు తినే 10 మంది పోరగల్లగా అన్నా పడిగా ఉన్నా అగ్గిపెట్టంత లేవు 10 మందిని కన్నావే అగ్గిపెట్టంత లేవు 10 మందిని కన్నావంటే అగ్గిపెట్టెలు ఎన్ని పుల్లలు పడతాను నీకు ఎరికేనా 53 పుల్లలు 53 ఉంటాను ఆయన 15 కూడా ఉంటలేవు ఆదర పెట్టెల పుల్లలు ఏదో నమ్మిస్తారు 15 కూడా ఉంటలేవు నువ్వు అంటావా నాగో ఆ 10 మంది కొడుకులు కన్నా కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు బిడ్డ వాళ్ళకెళ్ళి 7 వచ్చారు 3 మిగులుతారు ఏంది 10 మంది కంటే ఎవరు తక్కలిగా పొంగ ఈ 3 లింగాలు మిగిలే ఆ లింగాలు ఏడు ఇదే బలగం నా బలగం మేమే అయితే వీళ్ళేనా బిడ్డ మరి అవేమో కురస ఉన్నావు కూరగాయలేమో మన మైసూరు ఎట్టు ఉన్నట్టున్నదే ఇత్రం మంచిది మాదే ములకనూరు సీడ్ ఇత్తనం మినమా ఇక్కడి పాత ములకనూరా ఆ ములకనూరు సీడివా అవ్వ పోలిక రాలే నాయన పోలిక వచ్చినాయి అయితే నాయన పోలికలు వస్తాయా వీళ్ళకి ఏం పేరు పెట్టావు పేరు పండుపోతు తిరిగిపోతు తాగుపోతు మమ్మీ ఒక్క బాయి వాడు చిన్నోడు కదా కట్టేసేది చెత్తడాడు వాడు తాగుపోతు తిండిపోతు పండుపోతు నీ పేరు మోర్దో నీ మొగని పేరు దున్నపోతు మీ ఇంటి పేరు చేరిపోతులో అన్ని పోతులు నీకు పోతులు కావాలంటే చెప్పుకో ఈ కుర్చీ మీద ఉన్న పోతులు మన పోతులే దావర వీధి పోతులా అవి 2 గుర్ర వీధి పోతులు అవి నెల్లూరు పోతులు 6 తిరిగినాయా 6 తిరిగినాయి అంతేనా అమ్మవా బిడ్డ పుల్లటి కూరల మీద బుద్ధి పుడుతుంది ఇక మా అక్కల చిన్న కూర్చున్నారు బంగారం వారు అక్కలేడుంటే బావలేడుంటారా ఇంటికాడ బావలు ఇంటికాడ ఉంటారు కాబట్టి నువ్వు పోతేనే నీకు ఎత్తాడు ఏంటిదవ్వ చేసేది అయ్యో కూరో పచ్చడి ఎత్తాడు పోరాదు ఏ బావన్నా బో గిట్లా నువ్వు అడుగుతావనే నేను పోయి వచ్చిన పోలేమో పచ్చి పరకలను బెండకాయలు కలిపి అంటుకున్నారట పోలేమో కోడిగుడ్డు నేనకాయలు ఉడకబెట్టి తొక్కునూరేనరట పోలేమో నా పిత్ర తొక్కునూరుకున్నారట నీ పిత్తులు పాడుగా అవెట్ట దొరకబట్టినావు అవెట్ల నూరినావు అవెట్ట తొక్కాయని అగో నా పిత్ర తొక్కటే తెలియదురా ఈ ఊళ్ళో రావిరెడ్డి పటేల్ ఉన్నాడు రావిరెడ్డి పటేల్ కు మొన్న ఇతర పలికా కొట్టవేనా మంచి మంచి ఇతరు బంధువు వచ్చిన నన్ను ఆపలు వాళ్ళ బిడ్డ నువ్వు పోరగలగలదాని అయితే బిడ్డ అని నన్ను ఆపలు పెట్టిన ఇట్లా తీసుకొచ్చుకొని తొక్కునూరుకున్న దాన్ని ఏమంటారవ్వా దాని పల్లి గింజల పచ్చడా అంటారు సాన్రో అలా గొంగడు పోతుంది గోసి పెట్టుకున్నాను ఎన్నడు పుట్టింది సాని మొన్న టీవీలు పుట్టింది సాని ఎందుకంటే నిమ్మకాయ తొక్కు మాడికాయ తొక్కు బుడి ఇతను తొక్క అనుకున్నారు బిడ్డ మీ జావన్లా అట్లా అనుకున్నారు అవునే అది కాదే అది గా పచ్చిపరకలను బెండకాయలు అనుకుంటే అరే తెలుగు అనుకుంటారు కావచ్చు ముదిరాదు ఎవరు మీరే ఎవరైనా నీకేమెరక నువ్వు తిన్నదానివా కన్నదానివా పచ్చి పరకలకేమో పంగల ముళ్ళు ఉంటది తినంగా గొంతికల తట్టుకుంటే బెండకాయ బంక లోపలికి వెళ్ళి ముళ్ళుందా కూతిక పడితే నీళ్ళు ఆగినట్టవ్వా జరగకపోతుంది పుల్లటి కూర బుద్ధి పుడతా తీరా అయిపోయాయి ఏదున్నాయి ఇంట్లో తినాలి ఇంట్లోనే తినాలి 3 రోజుల నాడు ముద్ద పప్పుసారి పుల్లగా పులుచున్నది రోడ్డు బర్రె కుద్ది పెట్టినట్టు కానీ అంతేనా అయితే కనుడు కొత్తగా మీరు తెచ్చుడు కొత్తగా అమ్మవారు చూడు ఓ తల్లి సత్యం 6 గడియల పుల్లటి కూర మీద బుద్ధి పుడుతున్నా 6 గడియల పుల్లటి కూర మీద బుద్ధి పుట్టింది అయ్యగాదవ్వా 6 గడియల పుల్లటి కూర మీద బుద్ధి పుట్టింది అయితే కటింగ్ చేసుకుంటే ఏర్పడతలేదు పట్టుకుంటున్నారు 6 గడియల చూడు పుల్లటి కూర మీద బుద్ధి పుడుతుంది 7 గడియల కమలు కోరి 8 గడియల ఎందు ఎరగలేక 9 గడియల రా దేవుడా 9 గడియల
కొండలో నొప్పుల చిదెబ్బలో దేనిపోవంగ కన్న తల్లి గర్భము లోపల ఉన్న అందమైన కన్న బిడ్డనైనా దేవుడు దాసి బిడ్డలేదు గొంతులకు నొప్పుల గడుచుడు నొప్పుల దాసి బిడ్డల దాసి విలేవలే ఆయన మత్తు డాక్టర్ నీ అవ మంత్రశాల వెళ్ళిపోయావు మత్తు డాక్టర్ పిల్లలు వెనకటి కాలాన మంత్రసాన్లు ఇప్పటి కాలాన మత్తు డాక్టర్ పిల్లల డాక్టర్ నీ కిట్లు ఏమున్నాయి అయితే డాక్టర్ వచ్చిండు ఈయన మత్తు డాక్టర్ ఆయనే నీ దగ్గర ఏమున్నాయి ఆయన సవాల్ తెచ్చుకోవడం కిట్లు అన్ని తెస్తారు కానీ తెస్తాడా అమ్మవారు చూడు తల్లి సత్యవకుమారు 9 గడియల కొండలో నొప్పులు రావంగా అమ్మమ్మ నేను తాళాలే అమ్మమ్మ నేను తాళాలే ఓ అమ్మ నేను తాళాలే రమ్మా అమ్మమ్మ నేను తాళాలే ఓ అమ్మ నేను తాళాలే రమ్మా అమ్మమ్మ నేను తాళాలే అటే అటే చూడు పొద్దు పంచాయి మెల్లగా లైట్ అంటే మెల్లగా కొద్దిగా స్పీడ్ లైట్ అంటే మొత్తమే పని చేస్తావా కొద్దిగా స్పీడ్ వెళ్తూ కొద్దిగా స్పీడ్ వచ్చిండు మత్తు డాక్టర్ వచ్చిండు 2 బుడ్లు ఒక సూది తెచ్చుకున్నాడు మంత్రసానుల నువ్వు ఆగినవా దొరసాని పొద్దు కంగ ఏడుగాక ముందుగా లైట్ బంద్ చేసినావు కాదు బొచ్చడు దోర చిన్న దొస్తాను దోరకానే లైట్ బంద్ దేవులో మొక్క రాదే ఆ తల్లి పిల్ల చల్లాగుంటే ఎవడాల రాజన్న ఈయన తీసుకొచ్చి నీ లింగానికి వచ్చేస్తా అదేమన్నా కోయిలా అనుకుంటున్నా అవే కోయిలానే అది ఆ కోయిలా బాధలు ఈ కోయిలా కట్టేస్తా ఆ కోయిలా బదులు ఈ కోయిలానికి చూస్తాడేవే ఇంకా కొత్త సినిమా నడుస్తుందా బలగం సినిమా నడుస్తుందా అటు చూడు ఫెయిల్ ఆడిపోతుంది అయ్యో ఏం చేయమంటారు దేవుళ్ళకి ఒక్క రాదే ఎవడాల రాజన్న ఆగో ఆగో రోడ్డు మీద ఏమే మత్తు డాక్టర్ వేసినావా సూది ఏమే డాక్టర్ ఏం చేస్తాడు తెచ్చినవా ఈ సూది డాక్టర్ నీ కిట్లు ఏం తెచ్చుకున్నావు తెచ్చిన సవాళ్ళని నీకు ఎందుకు 2 గుడ్లు ఒక సూది తెచ్చినవా తెచ్చిండా తెచ్చినవా మరి తెచ్చినా నాకు ఇక మగరాజుల్లో
బిడ్డ చూడు కన్న తల్లి సత్యవ్వ కన్న బిడ్డను పట్టుకొని అంతపురము లోపల ఎప్పుడు ఉంటున్నదో 21 దేవనాడు ఆ బిడ్డ పేరు ఆ అంజనేయులు కన్న తల్లి అంజలిదేవి కాబట్టి ఆ కన్న బిడ్డ పేరు బ్రాహ్మణోత్తములు ఆగు అందమైన గడియల్లో పుట్టిందా అని ఆ బిడ్డ పేరు ఆగు ఆడబిడ్డ అంజమ్మని పేరు పెట్టిండ్రు ఓ తల్లులారో 7 అన్నగాళ్ళ తోడ పుట్టింది అందమైన గడియల్లో పుట్టింది ఆడబిడ్డ అంజమ్మని పేరెప్పుడు పెట్టరు బంగారు తొట్టెల్ల బిడ్డను వండబెట్టి లాలించి లాలి పాటలు వాడంగా భగవంతుడు చూడుండి ఆడే ఈ నాటకము లోపల జగన్నాటక సూత్రధారి ఆడే ఈ నాటకము తెల్లవారిపోతున్నది 22 రోజుల బిడ్డ ఎప్పుడు ఆయనో అగ చూడుండి అవ్వరారో మనిషి జీవితాన్ని ఇచ్చటోడేమో ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు ప్రాణము గొంచే పోయేవాడు యముడే యమధర్మరాజన్నరయ్యా లేపత్తలేదు యమధర్మరాజు ప్రాణము గొండబోవంగా కొడుకులు అడ్డం రారు బిడ్డలు అడ్డం రారు మనవరు అడ్డం రారు మనవరాళ్ళు అడ్డం రావారు ఎక్కడ మన ప్రాణం అనేది పోతుందో అక్కడికే మన కాళ్ళు జవనాథబడి తోలుకపోతాయన్నరవ్వా నిందలేంది మానవునికి బొంద నిండదన్నారు గక్కడ దత్తన్నవంటే ఇక్కడికెళ్ళి దొబ్బుకొని పోతాడాట దేవుడు కొంత పడే కాడికి పాదాలు జవనాథు పడతాయన్నరయ్యా మానవ జీవితము చూడుండి అవ్వలారో నమ్మరాది ఘటంబు నవరంధ్రముల కొంప బతుకమ్మ వల్ల నీళ్ళ పడును ఎప్పుడో నమ్మరాది ఘటంబు నవరంధ్రముల కొంప బతుకమ్మ వల్ల నీళ్ళ పడును ఎప్పుడో ఉరిమిలో కొన్నాళ్ళు ఉయ్యాలను వాసి పొయ్యేదారొక నాడు చెయ్య మీద తల్లి ఎవరో ధన బాంధులెవరో ముల్లే దూసుక నరులు మురుతురయ్యా వెళ్ళిపోయేటి నాడు ఎంట రాదు కాసు గవ్వ కళ్ళ సంసారము కానలేక అప్పు దినబోయి చిక్కడ పడ్డ ఎలక విధముగా చిక్కుచుందురే యముని చిక్కమునందు చింతపడుచు పావన బానులై మీనంబు గాలమును మృంగు విధము చిక్కుచుందురే యముని చిక్కమునందు చింతపడుచు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా మనిషి జీవితము చూడుండి అవ్వలాల ఈ శరీరముల ప్రాణం ఉంటేనే చెత్తకు విలువ శరీరములకెళ్ళి జీవి అంటే ప్రాణం పోయినాక ఈ చెత్తని ఎవరు గానరు ఒకవేళ చచ్చిపోయిందనుకో సాయంత్రం అయితే సంధ్య పీనుగా తెల్లారితే పాసి పీనుగా అన్నారవ్వ మట్టి శరీరం ఎన్ని రోజులకైనా మట్టిలో గలవలసిందే ఎన్నెన్నున్న ఏరు తప్పది 100 ఏళ్ళు బతికిన ఏ మనిషికైనా సావు తప్పదు అన్నారయ్యా భగవంతుడు చెప్పిన మాట తప్పది బ్రహ్మ రాసిన గీత తప్పది కన్న తల్లి ఏమనుకున్నది నా గర్భాన 7 కొడుకులతోడ బిడ్డ పుట్టింది 21 దినము నాడు అంజవ్వ అని పేరు పెట్టుకున్నాము అప్పటికైనా ఇప్పటికైనా చిన్న పిల్లగాళ్ళు తరివితోటి ఉంటే తల్లిని అన్నము తినని వరాట నా బిడ్డ వండుకున్నదవ్వా నా బిడ్డ లేవక ముందుకు నేను కమలవన్నము తింటాననుకున్నది కన్న తల్లి సత్యవ్వ అంతాపురము లోపల కన్న తల్లి సత్యవ్వ కమలవన్నము తింటాననుకోని ఎంతాపురము లోపల తల్లి బంగారు బల్లములా ఓ దేవుడా బంగారు బల్లములా ఓ దేవుడా అన్న వేసుకున్నదిరా సత్యవ్వ అన్న వేసుకున్నదమ్మా సత్యవ్వ అయ్యో తనుముక్క కలిపినాది ఓ దేవుడా కలిపి నోటీల పెట్టే సత్యవ్వ ధర్మరాజు కళ్ళ చూసే ఓ దేవుడు యమ భాష వేసినాడు ఆ తల్లికి
ప్రాణమైనా ఓ దేవుడా అమ్మాని ప్రాణమైనా ఓ దేవుడా తల్లి ప్రాణాలు గుంజబట్టే అవ్వలాలా ప్రాణాలు గుంజబట్టే అవ్వలారా అప్పటికైనా ఇప్పటికైనా యమధర్మరాజు ప్రాణం కొండ ఓవంగా ఏదన్నొక్క నింద బాబు తడాట దేవుడు దేవుడి మీద నింద పెట్టి ప్రాణం కొండవాడు దేవుడు ఆయమంతా తీసుకుంటాడు గాయముల దెబ్బ కొడతాడాటనే అమ్మా అయ్యో మొదటి బుక్క కుదిగా వాడే ఆ తల్లికి తల్లికి లింగవాద లింగరాదు ఓ దేవుడా రాదు ఓ దేవుడా పక్కవోద గక్కరాదు నారాయణ గట్టరాదు నారాయణ నరాలు గుంజబట్టే ఓ దేవుడా నరాలు గుంజబట్టే ఓ దేవుడా అయ్యో నా పిల్లల క్రీస్త ఉంది ఆ తల్లికి నావిలేగిలిస్త ఉంది ఆ తల్లికి దొంగలు దోసినట్టు కాబట్టనా దొంగలు దోసినట్టు కాబట్టనా మా దూతాలు జరిగినట్టు ఓ దేవుడా మా దూతాలు జరిగినట్టు ఓ దేవుడా నలుగుర మా దూతలచ్చి ఓ దేవుడా నలుగురు మా దూతలచ్చి ఓ దేవుడా తల్లి కళ్ళల్లగా వాడే నారాయణ తల్లి కళ్ళల్లగా వాడే నారాయణ మర్చిపోయే ప్రాణాలు కాబట్టనా నష్టపోయే ప్రాణాలు కాబట్టనా అన్నవు తీరేడు తల్లి సత్యవ్వా తీరేడు తల్లి సత్యవ్వ అయ్యో తీరేడు అన్నమైన అవ్వలారా తీరేడి అన్నమైన అవ్వలారా మందు కళ్ళ పెట్టినది ఓ దేవుడా మందు కళ్ళ పెట్టినది ఓ దేవుడా గిరగిరవుడికి వచ్చి నారాయణ గిరగిరవుడికి వచ్చి నారాయణ ఆ తట్టలున్న బిడ్డను రా ఓ దేవుడా ఆ తొట్టలు నా బిడ్డను రా ఓ దేవుడా బిడ్డ మా కామ చూసే సత్యవ్వా ఆ బిడ్డ మా కాము చూసే సత్యవ్వ నా బిడ్డ నా బిడ్డ అంజవ్వా నా బిడ్డ రావ కళ్ళ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రావ కన్న బిడ్డ నా బిడ్డ కళ్ళ బిడ్డ నా బిడ్డ నువ్వు ముట్టాలనా నీ నా బిడ్డ నువ్వు ముట్టాలనని నా బిడ్డ కోటి దేవుళ్ళ పూజలమ్మ నా బిడ్డ కోటి దేవుళ్ళ పూజలమ్మ నా బిడ్డ నేను సల్లారికి మల్లె కట్టి అంజవ్వా కల్లరికి వల్లు కట్టి అంజవ్వ నేను ముడిగరాని గుడ్డవులే నా బిడ్డ మునగరాని గుంట ఊలా నా బిడ్డ నేనల్ల మునిగిరానే బంగారమా నేనల్ల మునిగినానే బంగారమా నేను ఒక్కరి దేవుడు లేడే నా బిడ్డ ఒక్కరి దేవుడు లేడే నా బిడ్డ నేను మునిగరి గుండావు లేదే అంజవ్వా మునగని గుంటావు లేదే అంజవ్వ అయ్యో బిడ్డ రావే బిడ్డ ఇక బిడ్డ రావే బిడ్డ బిడ్డ రావే బిడ్డ బిడ్డ రావే బిడ్డ బిడ్డనే అంజవ్వా బిడ్డనే అంజవ్వ 9 మాసాలు 9 మాసాలు నిన్ను మోసి బిడ్డ నిన్ను మోసి బిడ్డ గుల్లడు వేగుల్లా ముల్లడు వేగుల్లా నిన్ను గన్నర బిడ్డ నిన్ను గన్నన బిడ్డ గుడిగడు నూనైనా ఇగడు నూనైనా అంటుకొని బిడ్డ నేను పట్టుకొని బిడ్డ సానుకునే బాకి సాగుకునే నా బాకి దేవుడియాలే దేవుడియ్యాలేరు తల్లి లేని పిల్లలంటే నా బిడ్డ తల్లి లేని పిల్లలంటే నా బిడ్డ తంగెల్ల పాలు బిడ్డ నా బిడ్డ అయ్యో తంగల్ల పాలు బిడ్డ నా బిడ్డ అయ్యో అవ్వలేని పిల్లలంటే నా బిడ్డ లేని పిల్లలంటే నా బిడ్డ ఆగమ్మ పక్షులమ్మ నా బిడ్డ అయ్యో గమ్మ పచ్చులమ్మ నా బిడ్డ నా బిడ్డ నా ప్రాణం పోతున్నదే అవ్వా అయ్యో రామ 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 నా బిడ్డ నా ప్రాణం పేరంకం అమ్మ ఎవరు వెళ్తానే అవ్వా అయ్యో రామ 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 నా బిడ్డ ఇక నా ప్రాణం వెళ్ళిపోతుంది అవ్వా అయ్యో రామ 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 నా బిడ్డ బాబాగారు దేవుడు నా ప్రాణం కొంటూ పోతుంటే అవ్వా అయ్యో రామ 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 కలకల గంట దాడి ఓ దేవుడు కలకల కంట దాడి ఓ దేవుడా తల్లిళ్ళు తీయబట్టే సత్యవ్వా నిన్ను తీయబట్టే సత్యవ్వ అయ్యో నిన్ను నేరు అన్నగాని నా బిడ్డ నిన్ను నేను కన్నగాని నా బిడ్డ నీ రాతగా నాలేదే బంగారం నీ రాతగనాలేదే బంగారమా నీ రాతగనాలేదే నా బిడ్డ కన్న తల్లి చూడు అంతాపురము లోపల ఆ తల్లి సత్యవ్వ బిడ్డను పట్టుకొని అంతాపురము లోపల కన్నీళ్ళు తీత్తందే అమ్మా మేడల్ల చూడు ఆ తల్లి బిడ్డను పట్టుకొని కలగల కలగల కన్నీరు తీయంగానే అవ్వో కచేరి మీద ఉన్న
రాజు వెంకటరెడ్డి రాజ్యమేలిన రారాజు దేశమేలిన దొర రాజమనుకున్నాడు అకటాళ్ళు అవుతుంది అన్నము తిని వస్తానని ఇంటికి ఎప్పుడు వచ్చాను ఏడేడు మేడల్లా బిడ్డను ముందర పెట్టుకొని కనగంటికి పుట్టడు కన్నీళ్లు తీస్తుంది భార్య సత్తమ్మ ఇక భార్య మోకంబు చూసే రారాజు భార్య మోకంబు చూసే గుండెలకు బెల్లువానే రాజుకు గుండెలకు బెల్లువానే రాజుకు నా రామరాల చిన్నదాన సత్తమ్మ రామరాల చిన్నదాన సత్తమ్మ ఇక ఎన్నాడు లేనిదమ్మా నా భార్య ఎన్నాడు లేనిదమ్మా నా భార్య నీలారి కళ్ళల్లా ఒబామా నీలారి కళ్ళల్లా ఒబామా ఇక నిన్ను తిరుగుతున్నాయమ్మా ఒబామా నిన్ను తిరుగుతున్నాయమ్మా సత్తమ్మ బామా ప్రాణం పోతుంటదయ్యా ఎన్నడు లేని వల్ల నీ నీలారి కళ్ళల్లో నీళ్లు దింపుతావు బిడ్డను ముందర పెట్టుకొని ఎడతావు నీకేం బాధ కలిగింది ఎంత కష్టం వచ్చింది ఎందుకొరకని ఎడతావమ్మా నాదరావే నాదా నాదరావే నాదా నేను పోతా ఉన్నా శివ శివ పోతా ఉన్నా నాది ప్రాణము నాదో పోత ఉందే నాదా అయ్యో రమడా రామన్న రామ 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 రమడా రామన్న రామ 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 రాధరాము ప్రేరనాథ ఓ నాదో నేను బతికలేనే ఓ నాదా నేను బతకలేనే ఓ నాదా నేను ఏ జన్మ లోపలానే ఓ నాదా ఏ జన్మ లోపలానే ఓ నాదా నేను ఏ పుణ్యం చేసినానో ఓ నాదా ఏ పుణ్యం చేసినానో ఓ నాదా ఓ నాదా ఏ జన్మల నేను ఏ పుణ్యం చేసుకున్నానో నా చావు భర్త ముంగడి నా సావు అది బంగారి సావనుకుంటారయ్యా అగ చూడుండి అవ్వలారా అందరికి దొరకది ముత్తైద సావు భూమి మీద చూడుండి భర్త చచ్చిపోయి భార్యలు ఎక్కువ మంది భూమి మీద ఉంటారు కానీ అందరికి దొరకది ముత్తైద సావు భర్త బతికున్నప్పుడే భర్త కళ్ళ ముంగడ ఏ భార్య చచ్చిపోవన్నని కోరుకోవాలనే భర్త బతికుండంగా భార్యము కళ్ళ ముందర చచ్చిపోతే ఐదుగురు ముత్తైద సాగు చచ్చిందని ఐదుగురు ముత్తైదులు వచ్చి తడిబడి స్నానాలు పోసి ఆకుపచ్చని చీర కట్టి అద్దాల తొడిగి గదవల కింద గంధం పెట్టి రూపాయలు బొట్టు పెట్టి సిగనిండ సిరిమల్ల పూలు పెట్టి ఒలకంగా ఓడు వాళ్ళ బియ్యం పోసి కేడ లోపల వండ పెడితే చచ్చిపోయిన ఆడది కూడా మరో పర్వతం మూలగన్న పడుతుందట కన్న తల్లి సత్యవ్వది ఏమన్నది నాదా మన బిడ్డ అంజవ్వ పైలము మన కొడుకులు పైలమన్నది నాదా ఇక నా ప్రాణం పోతున్నదా అని విల్ల విల్ల కొట్టుకొని ప్రాణాలు ఇవ్వవచ్చనా విల్ల విల్ల కొట్టుకొని ప్రాణాలు ఇవ్వవచ్చనా కొట్టుకొని కన్న తల్లి సత్యవ భర్త పాదాల విడవడి ప్రాణం విడుస్తున్నదే గట్టి బిడ లోపల గోలు పూస గట్టి చెట్టు చెట్టు లావులు దొరికి జమత అరకులను పెట్టి ముల్లి గడ్డ పెట్టి కుస్తీ మిస్తాలు పెట్టి ఓ కన్నుకు అడుగు పెట్టి ఓ కన్నుకు సుర్మా పెట్టి ఇదే తెల్ల సవారి దండివాడు రారాజు మల్లయ్య మక్కా పట్టం పోయి షన్నా పట్టం పోయి వడరాను తురుకలు ఓడించి మొక్కరాను తురుకలు మొక్కించి కర్రి అవును కోసి కందూరి వేసి అవ తాయిన సుర్తురుకలు నిస లోపల ఉండంగా ఆడవంటి రారాజు మల్లన్న ఏమనుకున్నాడు దొంగ మలకు మల్లోదంటారు లంగ మలకు మల్లోదంటారా అని 12 ఎకరాల మల్లె తోటలో ఉన్న బండి గిన్నెల తోట ఉన్న బండారి గడ్డ తీసుకొని వచ్చి భారతదేశం లోపల దేశాన దేశంపై వేసిన దేవుడా మల్లయ్య రారాజు మల్లయ్యో మాకు రాగాలు సెలవియో హరి హరి రఘునందనా ఓ పిలగా ఈరోజు మరి కందుగుల గ్రామము లోపల మరి చనిపోయి స్వర్గాస్తుడైన మహానుభావుడు
మరి అందరిట్లా కలిసిమెలిసి తిరిగిండు ఆత్మగల్లవాడు మరి ఎలగందుల తిరుపతి గారి మరణం సందర్భంగా అతని పేరు మీద ఈ రోజు దశదిన కర్మ సందర్భంగా మనం తింటే పేరుంటదా తాగుతే పేరుంటదా 25 ఆటల కోసి విందు భోజనాలు చేస్తే వస్తారు తింటారు ఎవరింటి కాళ్ళు వెళ్ళిపోతారు మరి ఆ కన్న తండ్రి తిరుపతి అన్న పేరు మీద రామనామ స్మరణ చేయించినట్లయితే పిలిచినోళ్ళు వస్తారు పిలువనోళ్ళు వస్తారు ఇంటి ముంగట 10 మంది కూర్చుంటారు మరి ఒక్కొక్క ఈ చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద ఎందుకు చెప్పిస్తారయ్యా అంటే మరి గడియ గడియకు నిమిష నిమిషానికి రామ 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 అనే పదం వస్తే రామ రామ అనే అటువంటి శబ్దం వస్తే రోమ రోమ అన్న పాపాలు తొలగిపోతాయట ఈ రామరామ అన్న శబ్దం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అంజలి సుతుడు ఆంజనేయునంతటి వాడు కాళ్ళకు చేతులకు కుక్కు సంఖ్యలు వేసుకొని రామనామ అన్న శబ్దం విన్నాడట ఎందుకయ్యా రామనామ స్మరణ అంత పవిత్రమైనది కాబట్టి చనిపోయిన కన్న తండ్రి తిరుపతి అన్న తన ఏ లోకములున్నా తన పవిత్ర ఆత్మకు శాంతి కలగన్నని ఈ రోజు కథని చెప్పిస్తున్నారు మరి కథను చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే మరి భార్య రాధా మరి తల్లి భద్రవ్వ మరి కూతుర్లు అల్లుండ్లు మరి ఓదల అనుష బిడ్డ అల్లుడు శ్రీనివాసు మరి శనిగరపు శిరీష బిడ్డ అల్లుడు భాస్కరు మరియు మనవలు మనవరాళ్ళు మరి మనవడు శ్రీయాంశు మనవరాలు హన్విత మరి అక్కలు బావలు మరి శనిగరపు వనక్క మరి రమేషు మరి ఓదెల శోభ మరి రమేషు శనిగరపు సులోచన మరి సదయ్య మరి వీళ్ళ అక్కలు బావలు అదే విధంగా ఈ కథను చెప్పించే దాతలు ఎవరయ్యా అంటే మరి అల్లుండ్లు బిడ్డలు మరి బిడ్డలు అల్లుండ్లు ఓదల అనూష బిడ్డ అల్లుడు శ్రీనివాసు మరి బిడ్డ శనిగరపు శిరీష అల్లుడు భాస్కరు మరి మేనగోడన్లు మరి కొడుకులు మరి గుగ్గిళ్ళ నాగారాణి మరి చంద్రు మరి కొత్తపల్లి అనిత మరి రాజు మరి సముద్రాల జ్యోతి మరి నరేషు వంగపల్లి మానస మరి వేణు మరి మేనత్త శనిగరపు రాధక్క మరి వీళ్ళందరూ కలిసి రామనామ స్మరణ ఏపిస్తున్నారు ఓ రామ రామ నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివే నానా నానా తిరుపతి ఓ నిది బంగారు గుణవేరాయిందో బంతి పూల ఛాయ నీ ముఖమే నానా నానా తిరుపతి ఇడికి 11 రోజులాయే నీ మాట మాకు వినబడతలేదు నీ రూపము కళ్ళబడతలేదు నాన్న ఫోటోలో నీ ముఖము చూస్తుంటే మా ప్రాణం వెళ్ళిపోతుందే బాబు నా బిడ్డ అనుష నా బిడ్డ శిరీష అని మమ్ములను విలువరావా బాబు నా బిడ్డలాలా నేను ఉండనని అన్ననా బిడ్డో నన్ను దేవుడు ఒరవలేదే బిడ్డ నన్ను నరుడు నమ్మలేదు బిడ్డలాలా అయ్యా యమధర్మరాజా నా 2 బిడ్డలు నా తండ్రి లేడాని అయ్యో నా బిడ్డలు ఏడుస్తారన్నా యమునోని కళ్ళల్లో నేనే కనబడ్డనా బిడ్డ ఏడాదికి 12 పండుగలల్లా సద్రబతుకమ్మ పండుగ వస్తే ఇప్పుడు వచ్చేది రాకిట్ల పండుగ తర్వాత సద్రబతుకమ్మ పండుగ వస్తే మా నాన్న తిరుపతి వస్తాడు మా బాపు తిరుపతి వస్తాడా అని బిడ్డో బిడ్డలాల పందిరి గుంజ పట్టుకొని నాతో వదులుతారా అవ్వా ఈ సంవత్సరం నేను పండుగ అంటారానే బిడ్డో నా బిడ్డలాలా నా బిడ్డలు నా అల్లుళ్ళు నా అల్లుడా సీనయ్యా నా అల్లుడా భాస్కరు మీరే నా అల్లుళ్ళైన కొడుకులు అనుకున్నానయ్యో నేను వెళ్ళిపోతున్నానన్నాడా నా మేనగోడన్లు నా కొడుకులాలా నేను వెళ్ళిపోతన్నా ఎలగంతుల బలగములా నా బాకి తీరిపోతుంది నాయనా
గంగా ఓ శివలింగా అయ్యో బాల బలి బాలి బాలి గంగా ఓ శివలింగా బాలి గంగా ఓ శివలింగా బాలి పొంగుతో నచ్చింది గంగా బాలి మాటీలు కొట్టింది ఎండ బాలి ఎండల్ల గజ్జల్ల బండి బాలి బండెల్లి పోవంగరా బాలి బండిలో మీ తండ్రి బాలి తిరుపతి ఓ వంగరా బాలి భార్య రాధవ్వ బాలి తల్లి భద్రవ్వ బాలి బిడ్డ అనూష బాలి అల్లుడు శ్రీనివాసు బాలి బిడ్డ శిరీష బాలి అల్లుడు భాస్కరు బాలి మనవడు శ్రీయాంశు బాలి మనవరాలు హన్విత బాలి అక్కలు బావలైన బాలి అక్క వానవ్వ బాలి బావా రమేషు బాలి అక్క శోభవ్వ బాలి బావా రమేషు బాలి అక్క సులోచన బాలి బావా సుదయ్య బాలి బావా సదయ్య బాలి బండి గడ్డ వచ్చన బాలి అయ్యో బామ్మరది బాలి గడ్డేడు వదన్నవో బాలి అయ్యో అన్నయ్యో బాలి అయ్యో నా తమ్ముడా బాలి నా తమ్ముడా తిరుపతిలో బాలి గడేడు వదన్నవో బాలి మన ఇల్లు గీడున్నది బాలి మన ఇల్లు గీడున్నది బాలి మన జాగ గీడున్నది నువ్వు కట్టిన ఇల్లు విడిచి నువ్వు కట్టిన ఇల్లు విడిచి నువ్వు తిన్న కంచ విడిచి పడుకున్న మంచ విడిచి నువ్వు కూసున్న కురిసి విడిచి గడేడు వదన్నవో అయ్యో నా అక్కలారా అయ్యో అయ్యో నా బావలారా నేను వెళ్ళిపోతా ఉన్నా నా మేనగోడళ్ళు మా మామయ్య లేడు అని మామయ్య లేడు అని మేనమావ లేడు అని మా తిరుపతి లేడు అని బిడ్డ నా చవ్వ చూడకుండి రానంటే దేవుడు వచ్చి నన్ను రమ్మని పిలిచినాడా నేను వట్టిగా పోతలేను మన కుమ్మరింటి కుండతోటి కుమ్మరింటి కుండతోటి షాలింటి బట్టతోటి మాదిగింటి దప్పుతోటి దాయనా దప్పుల్లరా అయ్యో సన్నాయి సప్పుల్లరా అయ్యో నన్నెల్ల కొట్టినారా అయ్యో నన్ను సాగదోలినారా గా దింపుడు గల్లాము కాడా అయ్యో దింపుడు గల్లాము కాడా నన్ను కింద దించినారా నా బిడ్డలు వల్లుళ్ళు నా అక్కలు బావలైనా నా మేరగోడలు కొడుకులైనా నా భార్య అడ్డవాచి అయ్యో ననగన్న తల్లి అయినా అయ్యో నా తల్లి భద్రవ్వ గా దింపుడు గల్లాము కాడా అయ్యో శిలికల గుంపులోనే అయ్యో నా చుట్టూ ఏరినారా అయ్యో నా చుట్టూ ఏరినారా నా చెవుల్ల నోరు పెట్టి చెవుల్ల నోరు పెట్టి నన్ను కొడుకారి పిలిచినారా కొడుక తిరుపల్లాని పిలిచినారా నా భార్య అడ్డవచ్చి ఓ అయ్య తిరుపతారి అయ్యో నన్నల్ల పిలిచినారా నా ఇద్దరు బిడ్డలైరో నా చెవుల్ల నోరు పెట్టి నన్ను బాబంటే పిలిచినారా నన్ను నానాని పిలిచినారా మీరు పిలిచిన పిలుపులే బిడ్డో నాకందరా బాయ బిడ్డో పిలిచిన పిలుపులు అల్లుడా నాకు చేరరా బాయ అల్లుడో నేను వెళ్ళిపోతా ఉన్నా నా మేనగోడళ్ళు అయ్యో నా మేనగోడళ్ళు మా మావయ్య లేడు అని మీరు నా ఇల్లు మరవకుండి నేనెళ్ళిపోతా ఉన్నా నా మేనత్త రాదవ్వా నా అల్లుడు లేడు అని మా తిరుపతి లేడు అని అయ్యో నన్నది వేసిన నన్ను ఊరేమో రమ్మన్నది నన్ను కాడేమో రమ్మన్నది అయ్యో ముడుముల్ల జాగలోన నేను మురిసిల్లు కట్టుకున్నా అయ్యో నేనెళ్ళిపోతా ఉన్నా మరి
మరి చనిపోయి స్వర్గాస్తుడైన ఎలగందుల తిరుపతి గారి పేరు మీద ఈ రోజు రామనామ స్మరణ ఏపిస్తున్నారయ్యా. ఆత్మగల్ల ఈ కథను ఏపించిన దాతలకు ముట్టింది ముక్షముగా వార పట్టింది బంగారమాయి. శివ శివ దీవెన కలిగి శివ దీవెన కలిగి మా దీవెన కలిగి మల్లు దీవెన కలిగి ఆడిబిడ్డ దీవెన కలిగి అర్తివాహన దీవెన కలిగి ధన కనక వస్తువానాలు పుత్ర పౌత్రాది పరశిరస్తి కలిగి కోటికి పడిగెత్తి కోమల్లు కలిగి పాటికి పడిగెత్తి బంగారం కలిగి చనిపోయిన కన్న తండ్రి ఆత్మగల్ల తిరుపతన్న పార్వతీ పరమేశ్వరుని పాదాల కాడ గండ జ్యోత వెలగాలే ఓ రామ రామో ఓ పిలగా ఒగ్గు కథ కళా బృందము మా జిల్లా పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలము మరి గ్రామం పెగడపల్లి మరి పెగడపల్లి నుండి వచ్చిన ఒగ్గు కథ కళా బృందము మా ప్రధాన కథకుడు మరి కదమపూర్ దగ్గర గొల్లపల్లె గ్రామస్తుడు మరి బండి తిరుపతి యాదవ్ మరి అదే విధంగా మా సహాయకులు మరి నేదూర్ నాగేష్ మరి గంగారం గ్రామస్తుడు అదే విధంగా నా పేరు రవి పటేల్ మున్నూరు కాపు మా అంకంపల్లె గ్రామం మా డప్పు కళాకారుడు మరి గున్నాల సంపతి గౌడు పెద్దపల్లి దగ్గర బొంపెల్లి కనగర్తి గ్రామస్తుడు మా తాళం కళాకారుడు మరి చిలుకము కుమార్ ముదిరాజ్ పెగడపల్లి గ్రామస్తుడు మాకు ఈ రోజు అవకాశం కల్పించిన పెద్దలందరికీ ముట్టింది ముక్షమై పట్టింది బంగారమై తోవల శ్రీరామచంద్రుడు తోడు నీడై ఉండాలే ఓ రామ రామో అదే ప్రకారంగా పిలగా మరి ఎలగందుల లింగయ్య గారు లేరని మరి భార్య సాయమ్మ మరి కొడుకు లక్ష్మీనారాయణ మరి కోడలు రాజలక్ష్మి మనవడు రమణ మనవరాలు సుజాత మరి లింగయ్య గారి పేరు మీద ఆవుల విలుమని మరి 516 దానం చేసిండ్రు ఓ రామ రామ నువ్వు ఎక్కడా వెళ్ళిపోతివే నాన్నా నాన్న లింగయ్య నువ్వు ఏ లోకాలున్నావో నానా లింగయ్య విష్ణుదేవుడు గొల్లా ఈశ్వరుడు గొల్లా బ్రహ్మదేవుడు గొల్లా బ్రహ్మణుడు గొల్లా ఆవు గడపల పుట్టిన అయ్యలు మీరు గోవు గడపల పుట్టిన గొల్లలు యాదవులు బాలుడు బాలిచ్చదాన రావమ్మ మల్లమొక్క రావమ్మ యావులే అడ్డు బాలిచ్చదాన రావమ్మ అయోధ్య రావమ్మ యావులో కొన్ని యావుల కన్నదాన రావమ్మ కోమలి రావమ్మ యావులో డెక్కల సన్నదాన రావమ్మ డేగవన్నావు రావమ్మ కొమ్ములు సన్నదాన రావమ్మ కోర భూషణాలు రావమ్మ యావులో ఎవరు కన్నదాన రావమ్మ అయోధ్య రావమ్మ ఎవరు
తిరుపతి కొండల్లో వేసేటి రామమ్మ నా అయోధ్య రామమ్మ ఎవరో నా కానరాని పొదల్లో వేసేటి దాన రామమ్మ జోగాలనెవరి రావేవో బండి వీధి గుండు రామమ్మ సిరిమ్మ బండు రామమ్మ ఎవరో కట్టింది బంగారం అయితే వర వల్ల తోడై ఉండేది అరడ వల్ల దాపై ఉండే శివదేవి మాది చనిపోయిన ఎలగందులింగయ్య పార్వతి పరమేశ్వరుని పాదాల కాడ గంట జ్యోతి వెరగాలే ఓ రామ రామ రఘు చూడండి జనులారా చూడండి జనులారా లోక బంధువులారా ఎలా రాసిన రాత ఎడిసిన తప్పబోదు కాలా రాసిన రాత కడిగిన తప్పబోదు మా తల్లెంత నోమినాడో బ్రహ్మెట్లా రాసినాడో అందరికీ ఊరు రాత మాకేమో అడవి రాత రాత రాసిన బ్రహ్మదేవుడు ఏమి రాత రాతను అయోధ్యపతి రామ అయోధ్యపతి రామ వెంకటేశ సంకటేశ ఎడమున్నవ శ్రీనివాస వాస శ్రీశైలవాస ఆదుకోరా శ్రీనివాస వాస శ్రీశైలవాస ఆదుకోరా తిరుమలేశ వాస శ్రీశైలవాస ఆదుకోవా తిరుమలేశ వాస శ్రీశైలవాస ఆదుకోరా తిరుమలేశ అయ్యో తాతను చేసిన పాపమో ఇది తండ్రులు చేసిన నేరమో చేసిన పాపమో ఇది తండ్రి చేసిన నేరమో ఆంజనేయ స్వామి నీకు ఆది కష్టాలే మా తండ్రి ఆంజనేయ స్వామి నీకు ఆది కష్టాలే మా తండ్రి దానం చేసే తల్లులారా దానముంటే ఎయ్యరమ్మా దానం చేసే తల్లులారా దానముంటే జయరమ్మ దానకర్తలు దాగబోరు సూది ముల్లే ఆగబోరు 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 ధరణి మా శురబాధ దాముని నెలకొన్నా ధరణి మా శురబాధ దాముని నెలకొన్నా ధరణి మా శురబాధ దాముని నెలకొన్నా మా శురబాధ దాముని నెలకొన్నా నీ రాజనా వినిగో కమలాలోల గోపాల బాల నీ రాజనా వినిగో కమలాలోల గోపాల బాల నీ రాజనా నిదిగో నీ రాజనా వినిగో కమలాలోల గోపాల బాల నీ రాజనా వినిగో కమలాలోల గోపాల
గుడుగుడు గుణవంతులాల గుణవంతులాల కూర్చున్న పెద్దలాల ఓ గుణవంతులారా అలనాటి ఎతలే ఈనాటి కథలు ఈనాటి కథలే ఆనాటి ఎతలందురమ్మా అతకు కళ్ళు లేవు తగు కడముంతకు చెవులు లేవు తల్లితోడి సరసవాడి నోడు లేడు చెల్లెతోడి సరసవాదం కట్టి నోడు లేడు ఉంచవుల నీళ్లు కొలబట్టిన మానవుడు లేబాయనా భారత భాగవతవందునా గురుడా చెప్పబోయే కథ మాత్రమైన ఆడబిడ్డ అంజమ్మ కథ అందురమ్మా రే రామ రామనే రామ రామనే రామ 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 రామనే రామ రామనే రామ రామనే రామ రామనే రామ రామ జయ రాజులే రమణ వేరిగా రామ రామ రమణ వేరిగా రామ రామ జయ వరేర మండీల వైతరా రామ రామ మండీల వైతరా రామ రామ అరే వారు కూడా ఏలుతున్నరే రామ రామ కూడా ఏలుతున్నరే రామ రామ ఏ శ్రీశైలంబు ఏలడి వాడో రామ రామ శ్రీశైలంబు ఏలవాడుగా రామ రామ శివగురుడ మల్లయ్య దండమో రామ రామ గురుడు మల్లయ్య దండమో రామ రామ శివగురుడ మల్లయ్య దండమో రామ రామ గురుడు మల్లయ్య దండమో రామ రామ అమ్మమ్మ ఆడవటి చూడు రత్నాకరెడ్డి చెల్లాంజవ తీసుకొని తిరుమలగిరి సస్య శ్యామలగిరి జగనాంధ్రపురి పట్టణం లోపలనమ్మా అయ్యో వాడవాడలు తిరగబట్టినా రామ మేడలు తిరుగుతున్నడే రామ రామ రత్నాకరెడ్డి ఏమనుకున్నాడు నా చెల్లె ఉన్న కాడ నేనుండాలి నేనున్న కాడ నా చెల్లె ప్రతి అట్ల కొన్ని రోజులన్నా గడిచేరా అట్ల కొన్ని రోజులన్నా గడిచేరా రత్నాకరెడ్డి అదే ఆడవంటి తీరు తిరుమలగిరి సస్య శ్యామలగిరి జగనంద్రపురి పట్టణం లోపల ఇల్లు తిరుగుతాడు ఇంటి భిక్షాటన ఎత్తున్నాడు నా చెల్లె బ్రతికిన కాడ నేనుండాలి నేనున్న కాడ నా చెల్లె ఉండన్నా అని అదే రాజ్యము లోపల ఎన్ని రోజులని ఇండ్ల పొంటి తిరగాలనేనా అని అదే అంజనేయుని గుడి కాడ ఒక 7 కమ్మల గుడి చేసుకొని చెల్లె అంజవర దాదుకుంటున్నాడే రత్నాకరెడ్డి అట్లా దినములు వారములు పక్షములు మాసములు అయిపోతున్నాయి అన్నాడవంటి రత్నాకరెడ్డి కన్నీళ్లు తీస్తున్నాడు ఇంతే ఇంతే చెల్లె అంజవ 5 ఏళ్ల బిడ్డ ఏనాడు పెరిగిందో తమ్ముడు రత్నాకరెడ్డి 12 ఏళ్ల బాలుడాయిండు అన్నా అన్న అప్పిరెడ్డి రాజా నువ్వెక్కడున్నవురో అన్నా అన్న నువ్వు ఉన్నట్టయితే మాకు ఈ బాధ ఉండబోవునా అని రత్నాకరెడ్డి ఏడువంగా చెల్లె అంజవ్వ ఏడువంగా మరి వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా ఇక్కడికి దగ్గర అటువంటి గండికోట నగరము లోపల అప్పిరెడ్డి మహారాజు